గైస్ ఈ వీడియో ప్రైవేట్ స్కాలర్షిప్ గురించి చేయడం జరిగిందండి. సో ఆ స్కాలర్షిప్ ని అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ అండి, డిఎక్స్ టెక్నాలజీ అని. సో వీళ్ళు డిఎక్స్ ప్రోగ్రామింగ్ మైండ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనే నేమ్ తో 2024-2025 కి సంబంధించి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ కి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలిగి ముందు సో క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది జస్ట్ వీడియో వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి, ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తుంటాము. సో ఒక లైక్ చేస్తే మాకు ఒక ఎంకరేజ్మెంట్, అదేవిధంగా యూట్యూబ్ ఆల్గోరిథంలో మన వీడియో అనేది ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఎటువంటి ఈ టైంలో చదువుకుంటుంటారు, సో వాళ్ళు బయటకు వచ్చి స్వతహాగా చెప్పలేరు. సో మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వెళ్ళడం ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్ వీడియోని హెల్ప్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా అదేవిధంగా రీసెంట్గా మన వీడియోస్ చూసి స్కాలర్షిప్స్ వీడియోస్ చూసి స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. సో ఇలాగ చాలా మంది స్టూడెంట్స్ మన వీడియోస్ చూసి స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా నేను స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయినప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ వచ్చాయని దానికి కూడా వీడియో చేసిన ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వాచ్ చేయండి. దాంతోపాటు ఎవ్రీ సాటర్డే మనకు లైవ్ ఉంటుందండి 6 PM. సో మీరు పార్టిసిపేట్ అవ్వండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ డౌట్ ఉంటే కనుక అక్కడ అడగండి. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియకుంటే మరీ తెలుసుకొని వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. అదేవిధంగా డైలీ మనకు ఓటింగ్ ఉంటుందండి. 11:30 నుంచి 11:30కి అప్లోడ్ చేస్తాం ఓటింగ్. ఆ ఓటింగ్ లో మీరు పార్టిసిపేట్ అవ్వండి. కెరీర్ గైడెన్స్ సంబంధించి టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని మనం అంతా ఒక బంచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాము. సో డెఫినెట్ గా ఓటింగ్ అనేది మీరు పార్టిసిపేట్ అవ్వండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అండి, డిఎక్స్ స్కాలర్షిప్ అనేది ముందుగా ఫస్ట్ యొక్క డేట్ చూద్దామండి. అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 6th October అనేది 2024 కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది 2 కేటగిరీస్ వైడ్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఉమెన్స్, గర్ల్స్ స్టూడెంట్స్, అదేవిధంగా ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ అండి. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మైండ్ స్పోర్ట్స్ పర్సన్ స్కాలర్షిప్ అని. సో ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్కి సంబంధించి చూద్దామండి. సో ఎవరైతే ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇలాంటి రిలేటెడ్ కోర్సులో కనుక చదువుతుంటే అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. వాళ్ళకి ప్రీవియస్ క్లాస్ కానీ ప్రీవియస్ సెమిస్టర్లో కానీ 60% మార్క్స్ అనేది తెచ్చుకోండాలి. దాంతోపాటు అప్లికెన్స్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 4 lakhs వరకు అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా పాన్ ఇండియా వైడ్ ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కనుక ఈ డిఎక్సి టెక్నాలజీలో కానీ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఏ ఇయర్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే మనకి పర్టికులర్ గా మెన్షన్ చేయలేదండి. ఓకేనా, ఇక్కడ నోట్ ఇచ్చారు, స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీ విల్ బి గివ్ ప్రిఫరెన్స్ అనమాట. సో డిజేబిలిటీ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే 50,000 రూపీస్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ అనేది మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కానీ, ట్యూషన్ ఫీజెస్ కానీ, హాస్టల్ ఫీజెస్ కానీ, మెస్ ఫీజెస్ కానీ ఇక్కడ చెప్పిన వాటిలో దానికి మీరు యూటిలైజ్ చేసుకోమని వీళ్ళు అంటున్నారు అనమాట. సో డెఫినెట్ గా మీరు అలాగే చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటండి, అప్లికెంట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించి సో మీరు అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి సరిపోతుందండి. ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పేమెంట్ రిసిప్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ రిలేటివ్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే మీరు ఎడ్యుకేషనల్ కి సంబంధించి ట్యూషన్ ఫీజెస్ ఇటువంటి ఫీజెస్ అన్ని పే చేసి ఉంటారు కదా, అవన్నీ మీరు ఎక్కడంటే ఎక్కడ పడేసుకోకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇలాంటి స్కాలర్షిప్స్ కి అప్లై చేసినప్పుడు ఆ రిసిప్ట్స్ అనేది అడుగుతారనమాట. త్రూఅవుట్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ యొక్క రిసిప్ట్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీకు సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా మీ డిగ్రీ సర్టిఫికేట్ పోయినప్పుడు ఆ రిసిప్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. ఇక మార్క్ షీట్ ఆఫ్ క్లాస్ 12th అండి, అంటే 12th క్లాస్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ కి సంబంధించి ఐటీఆర్ రిటర్న్ ఫామ్ కానీ, శాలరీ స్లిప్స్ కానీ, లెటర్ కానీ ఫ్రమ్ కాంకరెంట్ గవర్నమెంట్ అథారిటీ, ఏదైనా గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసి సరిపోతుంది అనమాట. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి స్టూడెంట్ కి పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎటువంటిది ఏదైనా ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డుకి సంబంధించి కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయండి. ఇక డాక్యుమెంట్ ప్రూఫ్ ఫర్ ట్రాన్స్జెండర్ అండ్ ఫిజికల్ డిజేబిలిటీ అండి, అంటే ఒకవేళ ఫిజికల్ డిజేబిలిటీ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఉంటే వాళ్ళకి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటుందంట. సో అది అప్లోడ్ చేయండి. ఒకవేళ లేని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇది అప్లై ప్రాసెస్ అనమాట. హౌ కెన్ యూ అప్లై, దీన్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేను ప్రీవియస్ ఒక 1 year బ్యాక్ నేను వీడియో చేశాను, సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడే అవుతుంది అనమాట. సో దాన్ని ఒక శాంపుల్ గా తీసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై నవ్ బటన్ ఉంది కదా, మీరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే, ఈ సెక్షన్ చెందిన వాళ్ళైతే కనుక అప్లై నవ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండి, స్పోర్ట్స్ పర్సన్ కి సంబంధించినవి అనమాట. సో ఈ కేటగిరీ చూసుకుంటే ఎవరైతే 13 to 25 years ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఓపెన్ ఫర్ ఉమెన్, ఇది కూడా కేవలం ఉమెన్స్ కంటే అంట. సో ఉమెన్ స్టూడెంట్స్ మాత్రమే, స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ స్టేట్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ లెవెల్లో అనేవాళ్ళు ఇందులో లాస్ట్ 2 or 3 years కంటే ఎక్కువ ఉండకూడదు. మరి లాస్ట్ 3 years లో ఈ స్టేట్ కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఆడింటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మన. ఓన్లీ స్టూడెంట్స్ పర్సింగ్ క్లాస్ 8th to పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే క్లాస్ 8th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ ఇయర్ అయినా కానీ ఇక్కడ ఎటువంటి మెన్షన్ చేయలేదు ఫైనల్ ఇయర్
అని. సో క్లాస్ 8th నుంచి మీరు పోస్ట్ పీజీ సెకండ్ ఇయర్ వరకు ఎప్పుడైనా ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ అండి, ఫ్యామిలీ ఇన్కమ్ మీకు 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఫిక్స్డ్ అమౌంట్ అండి, 1,25,000 రూపీస్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెసేజ్ చేయండి, ఎందుకంటే మెసేజ్ చేయడం ద్వారా మనకు కూడా నేను అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, మరి కొంతమంది స్టూడెంట్కి అది ట్రస్ట్ నమ్మకంగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఈ థింగ్స్కి స్పోర్ట్స్ అకాడమీకి స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి వాటికి యూటిలైజ్ చేసుకోవాలంట. ఇక డాక్యుమెంట్స్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి కూడా అదే డాక్యుమెంట్సే, కాకపోతే స్పోర్ట్స్ కాబట్టి వీళ్ళ ర్యాంక్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. స్పోర్ట్స్ ర్యాంక్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కింద సెషన్లో చెప్పాను కదా, ఆ సెషన్లో మాత్రమే అనమాట. సో మిగతా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ అప్లై నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూద్దామండి. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ అప్లికేట్స్ ఎవరైతే అప్లికేషన్స్ని వితౌట్ బ్లాంక్ లేకుండా నీట్గా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేస్తుంటారో ఆ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ తీయడం జరిగింది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ షార్ట్ లిస్ట్ తీయడానికి ఇంకో రీజన్ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది క్లారిటీగా అప్లోడ్ చేసింటారు, స్కాన్ చేసి వాళ్ళకి ఇనిషియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా షార్ట్ లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికెంట్ షార్ట్ లిస్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు కదా, వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అంటారు కదా, వాళ్ళకి స్క్రీన్ రికార్డింగ్ సంబంధించి రీసెంట్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ వాళ్ళకైతే ఇది అనమాట. సో మిగతా వాళ్ళకి డైరెక్ట్గా ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. స్పోర్ట్స్ పర్సన్ వాటికి అయితే వాళ్ళకి స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది అనమాట. ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ వాళ్ళకి అందరికీ ఫైనల్లో ఉంటుంది. అదేంటంటే స్కాలర్షిప్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ ఇయర్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సబ్సిక్వెంట్ ఇయర్ ఇస్తారంటే, లేదండి వన్ టైం స్కాలర్షిప్ 1 సంవత్సరమే ఇస్తారనమాట వీళ్ళు. ఇక ఈ స్కాలర్షిప్ అమౌంట్ని ఏ విధంగా తీసుకుంటారంటే మీ పేరెంట్ అకౌంట్లోకి కాలేజ్ అకౌంట్లోకి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చింటారో యాక్టివ్ బ్యాంక్ అకౌంట్, ప్రజెంట్ ఆ బ్యాంక్ అనేది ఇండియాలో గుర్తింపు చెందిన బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తే మీకు డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇఫ్ ఏ స్టూడెంట్, ఇదేంటంటే ఈ యొక్క లాస్ట్ది, సో స్టూడెంట్కి అర్జెంట్గా అమౌంట్ కావాలి, కాలేజ్ ఫీజు కట్టాలన్నప్పుడు సో అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. కాకపోతే బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ నుంచి మీరు ఇస్తే కనుక వాళ్ళు క్రైటీరియాని బట్టి మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, ఇన్ కేస్ మీకు ఏమైనా క్వారీస్ ఉంటే కనుక వాళ్ళు మండే నుంచి ఫ్రైడే అవైలబుల్గా ఉంటారు, మీకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట 10 AM to 6 PM. ఇంకా అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి, సో మీరు మెయిల్ కూడా చేసి వాళ్ళకి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేసుకోవచ్చు అనమాట. ఇది డిఎక్స్ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.